నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం మళ్లీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ పేరుతో ప్రారంభమైన ఒక పథకం వివాదాస్పదమై మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో విజయం సాధించినప్పటికీ ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ కేసు వివరాలేంటి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? గతంలో ఇలాంటి వివాదాలు ఎక్కడెక్కడ జరిగాయి? ఈ పథకాలకు నాయకుల పేర్లు పెట్టడం ఎప్పటి నుంచి ఉంది? ఏ ప్రభుత్వం ఉంటే అప్పుడు అమలయ్యే పథకాలకు వారి పార్టీకి సంబంధించినటువంటి వారి పేర్లు పెట్టుకోవడం భారతదేశంలో ఎప్పటి నుంచో జరుగుతుంది. అధికారం మారినప్పుడు పేర్లు మారడం, దీనిపైన వివాదాలు చెలరేగడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వ్యవహారం పైన తమిళనాడులో వివాదం మొదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే తమిళనాడు ప్రభుత్వం మీతో స్టాలిన్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రజల ఫిర్యాదులను సీఎం స్టాలిన్ నేరుగా విని పరిష్కరిస్తారు. దీనిపైన అన్నా డీఎంకే ఎంపీ షణ్ముగం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవించి ఉన్న నాయకుడి పేరు, ఫోటో, పార్టీ గుర్తులను ప్రభుత్వ పథకాలకు ఉపయోగించడం ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడమేనని ఆయన ఆరోపించారు. ఈ విధానం రాజకీయ లబ్ధికి, వ్యక్తిగత కల్టుకు పెంచడానికి ఉపయోగపడుతుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కోర్టు తీర్పు జూలై 31న మద్రాసు హైకోర్టు ఈ పిటిషన్పై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలకు జీవించి ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు, ఫోటోలు, పార్టీ గుర్తులను ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ నిబంధన మాజీ ముఖ్యమంత్రులకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. జీవించి ఉన్న వ్యక్తుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తిగత కల్టును ప్రోత్సహించి ప్రజల మనస్తత్వాలను దెబ్బతీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పు తమిళనాడులో రాజకీయ చర్చలను రేకెత్తించింది. డీఎంకే దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డీఎంకే ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఒకే పార్టీని టార్గెట్ చేయడం రాజకీయ ఉద్దేశంతో జరిగిన చర్య అని వాదించింది. దేశవ్యాప్తంగా 45కి పైగా ప్రభుత్వ పథకాలు వివిధ నాయకుల పేర్లతో ఉన్నాయని, ఒక్క స్టాలిన్ను మాత్రమే ఎందుకు ప్రశ్నిస్తున్నారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది. దీంతో సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసింది. రాజకీయ సమస్యలను ప్రజలు పరిష్కరించుకోవాలి, కోర్టులను రాజకీయ ఆయుధంగా వాడుకోకూడదు, నాయకుల పేర్లతో పథకాలను ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా సాధారణమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పిటిషనర్ షణ్ముఖంపై 10 లక్షల రూపాయల జరిమానా విధించి ఈ నిధులను ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వినియోగించాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వ పథకాలకు నాయకుల పేర్లు పెట్టడం భారతదేశంలో స్వాతంత్ర్యం తర్వాత నుంచి సాధారణమైన ఆనవాయితీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అంబేద్కర్ వంటి నాయకుల పేర్లతో దేశవ్యాప్తంగా అనేక పథకాలు, సంస్థలు, విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ పేరుతో 16 కేంద్ర పథకాలు, ఇందిరాగాంధీ పేరుతో 12 పథకాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జయలలిత, కరుణానిధి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ వంటి నాయకుల పేర్లతో పథకాలు ఉన్నాయి. ఈ ఆనవాయితీ ప్రజలకు నాయకుల సేవలను గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ రాజకీయ లబ్ధి కోసం దుర్వినియోగం అవుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పథకాలకు నాయకుల పేర్లు పెట్టడం వల్ల దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గతంలోనూ వివాదాలు చెలరేగాయి. మహారాష్ట్రలో బాల ఠాక్రే పేరుతో శివసేన ప్రభుత్వం 2020లో పలు పథకాలను ప్రారంభించగా కాంగ్రెస్ దీనిని విమర్శించింది. ఒడిశాలో బీజూ పట్నాయక్ పేరుతో ఉన్నటువంటి పథకాలను బీజేపీ ప్రభుత్వం మార్చడంతో బీజేపీ నిరసన తెలిపింది. ఛత్తీస్గఢ్లో 2019లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనదయాళ్ ఉపాధ్యాయ పేరుతో ఉన్న 5 పథకాలను ఇందిరా, రాజీవ్ పేర్లకు మార్చడం వివాదాస్పదమైంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 2012-17 మధ్య సమాజ్వాదీ పథకాలకు తమ పార్టీ నాయకుల పేర్లు పెట్టడం, తర్వాత బీజేపీ వాటిని మార్చడం వివాదాలకు దారితీస్తుంది. 2012లో గుజరాత్లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇందిరాగాంధీ పేరుతో ఉన్నటువంటి పథకాలను మార్చడం కాంగ్రెస్ నిరసనకు దారితీసింది. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ పేరుతో ఉన్నటువంటి కొన్ని పథకాలను మార్చాలని ప్రతిపాదించగా కాంగ్రెస్ దీనిని రాజకీయ కక్ష సాధింపుగా ఆరోపించింది. ఈ వివాదాలు చాలా వరకు కోర్టులకు వెళ్లకపోయినా రాజకీయ చర్చలకు, ప్రజల్లో విభేదాలకు దారితీశాయి. ఎన్నికల కమిషన్ నియమావళిలో పథకాల పేర్లపైన స్పష్టమైన నిబంధనలు లేకపోవడం ఈ వివాదాలకు కారణమని నిపుణులు అంటున్నారు.
ఇప్పుడు తమిళనాడు వివాదం పథకాల పేర్లపై దేశవ్యాప్తంగా చర్చను రేకెత్తిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు రాజకీయ సమస్యలను కోర్టుల్లో కాకుండా ప్రజల మధ్య పరిష్కరించుకోవాలని స్పష్టం చేసినప్పటికీ ఈ విషయం రాజకీయంగా సున్నితమైనటువంటి అంశంగా మిగిలిపోయింది. జీవించి ఉన్నటువంటి నాయకుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టడం వల్ల వ్యక్తిగత కల్ట్ను పెంచే ప్రమాదం ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. అయితే చనిపోయినటువంటి నాయకుల పేర్లతో పథకాలు ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా సాధారణం కాబట్టి ఈ విషయంలో ఏకాభిప్రాయం కుదరడం కష్టం. భవిష్యత్తులో ఎన్నికల కమిషన్ లేదా కేంద్రం స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ రూపొందిస్తే ఇలాంటి వివాదాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఈ విషయంలో అవగాహనతో రాజకీయ ఒత్తిడి లేకుండా సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.